Hello, my dear friends. Welcome to Suman Education TV. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. టు డూ యాక్షన్స్లో మనం చూస్తుంది ఏంటి అంటే సెంటెన్సెస్ ఆల్రెడీ రాసాము. కాన్వర్జేషన్ విత్ హ్యాడ్ అండ్ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. కంప్లీట్గా ఈ 8 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఏ సెంటెన్సెస్ బి సెంటెన్సెస్ హ్యాడ్ని బేస్ చేసుకునే ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. హౌ మెనీ అవర్స్ డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ యెస్టర్డే? అయితే బిఫోర్ వీ స్టార్ట్ దిస్ కాన్వర్జేషన్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే ఈ సెంటెన్సెస్ ఎక్కువగా యూస్ చెయ్యం. వీ మే యూస్ పాజిటివ్ సెంటెన్సెస్ ఎ లాట్. there is a chance of using positive sentence here with this to do action, but negatives helping work questions WH questions మనం ఎక్కువగా యూస్ చేయం. రిమెంబర్, ఎప్పుడైతే నాట్ యూస్డ్ మచ్ అని చెప్తానో అది గుర్తుపెట్టుకోండి, యూస్డ్ మచ్ అని చెప్తానో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కువగా మనం యూస్ చెయ్యము. హౌ మెనీ అవర్స్ డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ యెస్టర్డే? నిన్న నీకు ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది అని. ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు వెయిట్ 3 hours. నిన్న 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది అని అర్థం. ఇక్కడ చూడండి, పాస్ట్ ఇండికేటర్ యూస్ చేస్తాం. పాస్ట్ టెన్స్ రాసినప్పుడు పాస్ట్ ఇండికేటర్ని యూస్ చేస్తామని చెప్పాను. ఫ్యూచర్ టెన్స్ని రాసినప్పుడు ఫ్యూచర్ ఇండికేటర్ రాస్తామని చెప్పాను. బట్ ఇఫ్ యూ డోంట్ యూస్ దీస్ ఇండికేటర్స్, విల్ ద సెంటెన్సెస్ బి రాంగ్? సెంటెన్సెస్ రాంగా? కాదు, సెంటెన్సెస్ రాంగ్ ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఇన్కంప్లీట్ అవుతున్నాయి అన్నమాట. సెంటెన్సెస్ ఇన్కంప్లీట్. ఇక్కడ మనం ఐ హ్యాడ్ టు వెయిట్ 3 hours అంటే ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 3 hours అనొచ్చు, ఐ హ్యావ్ టు వెయిట్ 3 hours అని కూడా అనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ ఐ హ్యాడ్ టు వెయిట్ 3 hours అన్నారు. 3 hours అంటే ఎప్పుడు అంటే ఎస్టర్డే ఆల్రెడీ హియర్ ద వర్డ్ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కాబట్టి ఆన్సర్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. The answer is also the same word. We can understand that the word is understood here. That word is here అన్నట్టుగా. I had to wait 3 hours yesterday అని. Who had to meet you that day? ఆ రోజు ఎవరు నిన్ను కలవాల్సి ఉండే? ఆ రోజు నిన్ను కలవాల్సి వచ్చింది అని. ఆ రోజు నిన్ను ఎవరు కలవాల్సి వచ్చింది అని. మిస్టర్ వాసు హ్యాడ్ టు మీట్ మీ దట్ డే. ఆ రోజు మిస్టర్ వాసు కలవాల్సి వచ్చింది అని. ఆ రోజు మిస్టర్ వాసు నన్ను కలవాల్సి వచ్చింది అని. వాసుకి నన్ను కలవాల్సి వచ్చింది. డిడ్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ద పార్టీ లాస్ట్ నైట్? డిడ్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ద పార్టీ లాస్ట్ నైట్? నిన్న రాత్రి పార్టీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందా అంటే నీకేమైనా పార్టీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందా అని అర్థం అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యా, ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద పార్టీ లాస్ట్ నైట్. అవును, పార్టీని నిన్న రాత్రి క్యాన్సల్ చేయాల్సి వచ్చింది అనేది సెంటెన్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే డిడ్ యువర్ బ్రదర్ హ్యావ్ టు అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ దెన్? డిడ్ యువర్ బ్రదర్ హ్యావ్ టు అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ దెన్? అప్పుడు, దెన్ అంటే అప్పుడు అని. అప్పుడు ఏమైనా మీ బ్రదరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వచ్చిందా? ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వచ్చిందా అంటే నో, మై బ్రదర్ డింట్ హ్యావ్ టు అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ దెన్. లేదు, మా బ్రదర్కి అప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం రాలేదు అని అర్థం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువగా ఈ సెంటెన్సెస్ యూస్ చేయము. మనకు చాలా ఉన్నా మనము అన్నీ యూస్ చెయ్యము. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని టాపిక్స్ ఉన్నాయో మీకు తెలుసా? అసలు యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. మనము ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ లాంగ్వేజ్, వీ హ్యావ్ అవర్ ఓన్ లాంగ్వేజ్. చాలామందికి వాళ్ళ లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడడం తెలియదు. ఇఫ్ వీఆర్ టాకింగ్ తెలుగు లాంగ్వేజ్, మనం తెలుగే మాట్లాడుతున్నాం అనుకోండి, డూ వీ నో కంప్లీట్ తెలుగు? మనకు కంప్లీట్ తెలుగు తెలుసా? లేదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ కాదు. వీ హ్యావ్ లెర్న్ దట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని నేర్చుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ని మీరు చూడాలి అని అనుకుంటే మీరు చూడలేరు. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్, ఐఎమ్ షూర్ ఆఫ్ దట్ no one is perfect in anything and nothing is permanent. ఏది కూడా శాశ్వతము కాదు, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవ్రీవన్ ఈజ్ అ లెర్నర్, ఈవెన్ ఐ యామ్ ఆల్సో అ లెర్నర్. నేను కూడా నేర్చుకునే వ్యక్తినే. వీఆర్ ఆల్ లెర్నర్స్. కాబట్టి ఎలా ఈజీగా ఉంటే వస్తుంది అనేది అలా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఈజీ వే ఏది ఉంది అనేది మనం చూసి అలా వెళ్తాం.
కంప్లీట్గా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఆ వేలో మనం వెళ్ళం. అండ్ సమ్ డిఫికల్టీస్ ఉన్నాయి, సమ్ స్టోన్స్ ఉన్నాయి, సమ్ ఇంకా ఏవేవో ఉన్నాయి. సో వీ డోంట్ గో దట్ వే, వీ సర్చ్ ఫర్ ఈజీ వేస్. అలాగే ఈజీగా ఉంటుంది అనేది మనం ఈజీ వేలోనే చూడాలి. హౌ మెనీ అవర్స్ డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ యస్టర్డే అన్నాం. ఇది WH క్వశ్చన్ అవుతుంది. దిస్ ఈస్ WH question, my dear. This is, and I had to wait 3 hours. This is positive sentence, my dear. Who had to wait, who had to meet you that day? ఎవరు నిన్ను కలవాల్సి వచ్చింది అని అర్థం చూడండి. ఇక్కడ హూ హ్యాడ్ టు వెయిట్ అన్నాము. దీన్ని సెంటెన్స్ని ఇంకొక విధంగా రాయొచ్చు. హూ డిడ్ హ్యావ్ టు మీట్ యూ అనాలి. హూ డిడ్ హ్యావ్ టు అనొచ్చు, హూ హ్యాడ్ టు అనొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు హూ హ్యాడ్ టు మీట్ యూ దట్ డే. దిస్ ఈస్ WH question, my dear. And Mr. Vasu had to meet me that day. Mr. Vasu had to meet me that day. This is positive sentence. Did you have to cancel the party last night? This is HV question, my dear. Helping verb question. And yeah, I had to cancel the party last night. This is positive sentence. Did your brother have to attend any interview then? And this is helping verb question, my dear. I will write here helping verb question. And no, my brother didn't have to attend any interview then. This is negative sentence. చూడండి, ఇక్కడ did have to వచ్చాయా లేదా చూడండి, my dear. Did you have to wait అని వచ్చింది. ఇక్కడ చూడండి, wait. And I had to wait, right? Who had to meet? Mr. Vasu had to meet me. Did you have to cancel? Have to cancel. ఇక్కడ డిడ్ వచ్చింది కదా, డూ డస్ డిడ్ వస్తే హ్యావ్ టు నే వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అండ్ హ్యాడ్ టు క్యాన్సల్. ఓకే. డిడ్ యువర్ బ్రదర్ హ్యావ్ టు అటెండ్? Have to attend. Okay. No, my brother didn't have to attend. Didn't have to attend. I will remind you of this. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఒకసారి చెప్తాను చూడండి. How many hours did you have to wait yesterday? ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. How many hours did you have to wait yesterday? I had to wait for 3 hours. నేను అలాను ఫర్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. I had to wait 3 hours. Who had to meet you that day? Mr. Vasu had to meet me that day. Did you have to cancel the party last night? Yeah, I had to cancel the party last night. Did your brother have to attend any interview then? No, my brother didn't have to attend any interview then. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ప్రొనౌన్సియేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, మై డియర్ ఫ్రెండ్స్. ప్రొనౌన్సియేషన్ ఫారినర్స్ని మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు, అవ్వాలని రూల్ లేదు. ఫారినర్స్ లాగా మీరు ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ లేదు. వీఆర్ ఇండియన్స్ అండ్ యూ కెన్ స్పీక్ లైక్ అన్ ఇండియన్. ఇండియన్ లాగా మాట్లాడితే చాలు. అండ్ ఈజీ వేలోనే మీరు ప్రాక్టీస్ చేయాలి. సింపుల్ వర్డ్స్, ఈజీ సెంటెన్సెస్ అండ్ సింపుల్ సెంటెన్సెస్ యూస్ చేసి మాట్లాడితేనే ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలాగా మాట్లాడితేనే బాగుంటుంది. అర్థం కాకుండా మాట్లాడితే మీరు ఎంతసేపు మాట్లాడినా వేస్ట్. సేమ్ థింగ్ ఏంటి అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటే ఏ టాపిక్ కూడా ఏది ఎక్కడ అన్నది మనమే కన్ఫ్యూజ్ అయిపోయి అర్థం కాదు. అందుకనే అర్థమయ్యే విధంగా నేర్చుకోవాలి. అండ్ చాలా తక్కువ టాపిక్స్ని చూసుకోవాలి. అన్నెసెసరీ టాపిక్స్ని పక్కన పెట్టుకోవాలి. అవంతా లైఫ్లో యూజ్ ఉండవు. I hope you have understood so far, my dear friends. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.